హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రామా డీకోడ్. ఒక అన్‌రియలిస్టిక్, అన్‌కన్విన్సింగ్ స్టోరీతో శంకర్ గారు మళ్ళీ మన ముందుకు వచ్చేసారండి. మూవీ అయితే యావరేజ్‌కి, అబోవ్ యావరేజ్‌కి మధ్యలో ఉంటుంది. వన్ టైమ్ వాచబుల్. మనం ట్రైలర్ అనాలిసిస్ వీడియోలో చెప్పిన దానికి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంది స్టోరీ. ఇక పాయింట్‌కి వస్తే బేసిక్‌గా నాకు శంకర్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడో పోయాయండి. సో సినిమా చూశాక నేనైతే పెద్దగా డిసప్పాయింట్ ఏమీ అవ్వలేదు. ఎక్స్‌పెక్ట్ చేసినట్టే శంకర్ గారు తన పేలవ ఫామ్‌ని కొనసాగిస్తూ ఒక అన్‌రియలిస్టిక్, అన్‌కన్విన్సింగ్ స్టోరీతో మన ముందుకొచ్చేశారు. సినిమా అంతా ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్‌తో లాగింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఏం సినిమారా బాబు అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. మూవీ ఎండింగ్ మాత్రం మిగతాది పార్ట్ 2ఆ అని అనిపించేలాగా ఏదో మధ్యలోనే ఆపేశారు. అండ్ రామ్ చరణ్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ ఇరగదీశారు భయ్యా. ఐఏఎస్ ఆఫీసర్ రోల్‌లో చాలా బాగా చేశారు. అండ్ ఫాదర్‌గా కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు. కియారా అద్వానీకి పెద్దగా రోల్ అయితే ఏమీ లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్తో పాటు ఇంకొకరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. జనరల్గా ఇప్పుడొచ్చే పెద్ద హీరోల సినిమాలన్నీ వన్ మ్యాన్ షో అయిపోతున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం టూ మ్యాన్ షో అని చెప్పాలి. ఆ సెకండ్ మ్యాన్ ఎవరు అంటే అది ఎస్జే సూర్య. ఏంటి భయ్యా ఆ యాక్టింగ్! స్క్రీన్ మీద చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అసలు. రామ్ చరణ్ అండ్ ఎస్జే సూర్య నువ్వా నేనా అని చేశారు ఈ సినిమాలో. ఇద్దరికీ ఇద్దరే. అండ్ వీళ్ళు ఇద్దరు తప్ప స్క్రీన్ మీద ఇంకెవరు కనపడలేదు భయ్యా నాకు అసలు. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే సినిమాలో శంకర్ మార్క్ ఎక్కడైనా కనిపిస్తుందా అంటే అది సాంగ్స్ పిక్చరైజేషన్లో కనిపిస్తుంది. శంకర్ గారు సాంగ్స్కి ఎలా కోట్లు కోట్లు కుమ్మరిస్తారో మనకు తెలిసిందే. సినిమా బడ్జెట్ స్టోరీలో పెద్దగా కనపడలేదు కానీ సాంగ్స్లో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ సాంగ్ రా మచ్చా మచ్చా రా సాంగ్ అయితే నాకు శివాజీలో రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్ బల్లె లక్క బల్లె లక్క లాగా అనిపించింది. తర్వాత దోప్ సాంగ్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ పిక్చరైజేషన్స్ కానీ ఆ సాంగ్లో చాలా బాగుంటాయి. ఆ తర్వాత జరగండి జరగండి సాంగ్లో అయితే ఒక పెద్ద సిటీనే సెట్ వేసేసారు. చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మూవీ అయితే నేను చెప్పినట్టుగా యావరేజ్కి అబోవ్ యావరేజ్కి మధ్యలో ఉంది. అది ఫ్రెండ్స్ గేమ్ చేంజర్ విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.